అలాంటి కన్విక్షన్ పడే పరిస్థితికి ఈ రోజు 3 months లో 4 months లో 6 months లో కన్విక్షన్స్ పడే పరిస్థితికి వచ్చిందంటే ఈ రోజు ఎంత ఎఫెక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అన్నది కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అట్ ద సేమ్ టైం మనకి ఆపరేషన్ చిన్నారి తల్లి అని చెప్పి పోక్సో కేసెస్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాల దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇవన్నీ కూడా దగ్గర 2083 మంది పిల్లలకి తల్లులకి కూడా ఈ రోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 124 శక్తి బృందాలు, 25,719 వారియర్ గ్రూప్స్. ఈ వారియర్ గ్రూప్స్ అంటే మీరు ఏదో అనుకుంటారు, మళ్ళీ డిపార్ట్మెంట్ లో అంతమంది లేరు కదండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వారియర్ గ్రూప్స్ అంటారు. ఇదే కమ్యూనల్ మనకి కమ్యూనిటీని అందులో ఇన్వాల్వ్ చేయటం, ఆడపిల్లలకి కూడా ఈరోజు సెల్ఫ్ ప్రొటెక్షన్ కి సంబంధించి కరాటే విద్యలు అనేవి నేర్పించటం, వాటితో పాటు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడైనా ఇటువంటి సందర్భాలు ఉంటే గనక మాకు డిపార్ట్మెంట్ కి తెలియజేసే పరంగా ఒక వారియర్స్ కింద వాళ్ళందరినీ కూడా తయారు చేయటం. ఇవే కాకుండా మీ అందరికీ తెలుసు దగ్గర 5,620 మంది ఈవ్ టీచర్లని కూడా మేము పట్టుకొని వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఇంతకు ముందు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మనకి సాధారణంగా ఇన్ని కేసులు ఉండాలి ఇలా ఉండాలి అనుకునేవాళ్ళు. కానీ పోక్సో కేసుల్లో ఒక్కసారి కనుక కేసు నమోదైనా కూడా వాళ్ళ మీద రౌడీ షీట్ అంటే దీనికి సంబంధించి ఉమెన్ టీమ్ కి సంబంధించి వాళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఈ రకంగా మేము చేసుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఉమెన్ కి సంబంధించి మహిళలపై జరిగే నేరాల్లో 6.9% తగ్గుదల కనిపించింది. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఇంతకు ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ రోజు నిఘా అన్నది అన్ని యాంగిల్లోనే ఉంది. ఒక పక్క కెమెరాలు, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క సిసిటీవీ కెమెరాస్, ఒక పక్క డ్రోన్స్, ఒక పక్క పోలీసింగ్ పెట్రోలింగ్, ఒక పక్క ఇన్వెస్టిగేషన్, ఎవ్రీవేర్ మేమంత నిఘాతో ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో 6.9 మహిళల మీద జరిగే నేరాల్లో 6.9 తగ్గుదల ఈ రోజు నమోదైంది. అట్ ద సేమ్ టైం లైంగిక నేరాల దర్యాప్తు ట్రాకింగ్ సిస్టమ్ దర్యాప్తు నాణ్యతను కూడా చూసుకుంటే 39.41% నుంచి 90.30% కి మేము ఈరోజు పెంచుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఈరోజు సాధారణంగా ఒక మహిళ సురక్షితంగా ఉంటేనే ఈరోజు మనం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్ళగలమని నమ్మిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, సీఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు శక్తి టీం పనిచేస్తున్న విషయాన్ని, అదేవిధంగా శక్తి టీంని కూడా అభినందిస్తున్నా. దీనిలో భాగంగానే 591 మందికి శిక్షలు ఖరారు చేయడం జరిగింది. అంటే ఈ 2 years లో 598 శిక్షలు కూడా మనకి ఈరోజు పడినాయి. సో ఇది కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నాం. నెక్స్ట్ మనందరికీ కూడా ఎప్పటి నుంచో ఈగల్ టీం అనేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. ఈగల్ టీం పెట్టిన తర్వాత పక్కన తెలంగాణలో కూడా అదే ఈగల్ ని నార్కోటిక్స్ కి అదే పేరును కూడా యూజ్ చేయడం. అంటే ఈగల్ ఇనిషియేషన్ కూడా మీ అందరికీ తెలుసు. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాక్సిమం ఎదుర్కొన్న సమస్య, చాలా మంది తల్లులు మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవేదన, చాలా చిన్న పిల్లలు డ్రగ్స్ బారిన పడి, గాంజా బారిన పడి వాళ్ళ బతుకులు పాడైపోతుంటే ఆ తల్లిదండ్రుల తాలూకా కడుపు కోత మేము దగ్గరుండి విన్నాం, దగ్గరుండి చూసాం. ఆఖరికి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి వెళ్ళిపోయింది గాంజా ప్యాకెట్లు. అటువంటి పరిస్థితి నుంచి ఎలాగ దీన్ని మళ్ళా రివైవ్ చేయాలి, ఎలాగ గాంజాని మేము తగ్గించాలి, ఎలాగ కంట్రోల్ చేయాలి, డ్రగ్స్ యూసేజ్ ని కంట్రోల్ చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకొని, దీనికి మాత్రం నేను లోకేష్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు పర్టికులర్ గా మేమందరం కలిపి మంత్రిమండలిలో ముఖ్యంగా లోకేష్ బాబు గారు మేమందరం కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని అనుకునేటప్పుడు, ఒక బెస్ట్ ఆఫీసర్ ని కూడా పెట్టాలనుకునేటప్పుడు మా ఆకే రవికృష్ణ గారిని కూడా దానికి ఏర్పాటు చేసుకొని ఈగల్ ఐజీగా ఒక టీం ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సెపరేట్ గా ఒక ఫండ్ ని ఇచ్చి, వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, మీరు ఎలా చేయండి కానీ కంట్రోల్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు దానికి ప్రతిఫలం ఏంటంటే, ఈరోజు స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిన గాంజా ఆ రోజుల్లో అయితే అదే స్కూల్ పిల్లలు ఈరోజు బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్ గా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మొన్న రీసెంట్ గా డ్రగ్స్ పై దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తే, ఆ ప్రోగ్రామ్ కి నేను చీఫ్ గెస్ట్ కింద వెళ్తే 7 సంవత్సరాల పిల్లవాడు వచ్చి దాని గురించి మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయాలి. అంటే డ్రగ్స్ యూజ్ చేయకూడదు, గాంజా యూజ్ చేయకూడదు అని చెప్పి అతను కూడా చెప్పిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఈగల్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, సుమారుగా మనకి ఆ ఈగల్లోనే మనకి ఆపరేషన్ వజ్రప్రహార్ అని, లేకపోతే ఆపరేషన్ గరుడ అని, ఆఖరికి కొన్ని డ్రగ్స్ మెడికల్ షాప్స్ లో జరుగుతున్న డ్రగ్స్ వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుందని ఆపరేషన్ గరుడ అని ఏర్పాటు చేసుకుని అన్ని మెడికల్ షాప్స్ లో కూడా మనం ఈరోజు అప్పుడు వాళ్ళందరూ కూడా రైడ్ చేసి చాలా మెడికల్ షాప్స్ ని క్లోజ్ చేసిన పరిస్థితి కూడా గమనించాలి.
వీటితో పాటు మనకి ఏఎస్ఆర్ జిల్లా, ఇది నిజంగా పెద్ద అచీవ్మెంట్ అండి. ఈగల్లోని జీరో కల్టివేషన్. నిజంగా నేను ఒక 6 months బ్యాక్ జీరో కల్టివేషన్ అంటే అందరూ ఆశ్చర్యపోయారు. నిజమా 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 అంటే నేను 10 సార్లు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగేదాన్ని, నిజమేనా అండి అని. అంటే నేను నా నోటి నుంచి ఒకటి బయటకు వచ్చేటప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి. సో నిజంగా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు. అట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తే ఈగల్లోని ఈ రోజు ఏఎస్ఆర్ జిల్లాలో జీరో కల్టివేషన్. ఈ రోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈగల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ క్రాప్ ఇస్తున్నారు. అక్కడ చిన్న పిల్లలకి మీరు ఎటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే కనుక జైలు పాలవుతున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ క్లబ్స్ అని చెప్పి దగ్గర 40,000 కంటే ఎక్కువ ఈ రోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఏదో ఈగలకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళనో గాంజా వాళ్ళనో ఏదో పట్టుకున్నాం అన్నది కాకుండా ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే విధంగా ఈ రోజు ఈగల్ టీం పనిచేస్తా ఉంది. అంటే దగ్గర 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కూడా ఈ రోజు ఆస్తులు జప్తు చేశాం. అంటే ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉంది? ఈ రోజు ఏదో మేము ట్రాన్స్పోర్టేషన్ లో దొరికింది, లేకపోతే గాంజా పెంచారు, మేము పట్టుకున్నాము, వాళ్ళ మీద కేసులు పెట్టేశాము, మాకు ఇంకేం సంబంధం లేదన్నట్టుగా మేము వ్యవహరించట్లే. రూట్ కాజ్ అని ఆలోచించుకున్నాము. ఆ రూట్ కాజ్ ని బేస్ చేసుకుని అక్కడి నుంచి దీన్ని నిర్మూలించాలనుకున్నాము. అందుకు ముందుగా కల్టివేషన్ క్లోజ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ అనేది మాకు పెద్ద బిగ్ టాస్క్. ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏఎస్ఆర్ జిల్లా, మిగతా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకి సంబంధించి ఒక మ్యాప్ చూసుకొని ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి దారులు ఉన్నాయి వెళ్ళడానికి అని అడిగితే అరౌండ్ 50 to 60 దారులు చూపించారు నాకు, రోడ్డు మార్గాలు. ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను. 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ 2 చెక్ పోస్టులు CCTV కెమెరాస్ ఉన్నాయా అని అడిగాను. CCTV కెమెరాస్ లేవు. మరి CCTV కెమెరాస్ లేకుండా చెక్ పోస్ట్ పెట్టుకుని ఏం చేద్దామని మళ్ళీ ఏంటి 50 నుంచి 60 రూట్లు ఉంటే 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఏం జరిగింది? సో దాని మీద పర్టికులర్ గా దృష్టి పెట్టుకుని ప్రతి రోడ్లోని కూడా ఈరోజు చెక్ పోస్ట్ విత్ CCTV కెమెరాస్. అక్కడ ఒక 24/7 పనిచేసే విధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా కూడా ఎక్కడ వచ్చినా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈస్ట్ గోదావరి దాటి బయటకు రాకుండా నియర్ బైనే మాక్సిమం ఎన్ని కేజీల గంజా అయినా, ఎన్ని కేజీల డ్రై గంజా అయినా ఇమీడియట్ గా పట్టుకొని ఈ రోజు 18th కూడా ఐ థింక్ మా ఐసీ గోపీనాథ్ జెట్టి గారు కూడా అన్నారు విశాఖపట్నంలో కొంత గాంజా మనం నిర్మూలించాలని, దాని మీద కొంచెం అది డిస్మాల్ చేయాలని చెప్పి. అంటే ఇలా ప్రతి 3 months ఒకసారి 4 months ఒకసారి లాట్స్ ఆఫ్ గాంజాని కూడా మీ రోజు అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాం. అంటే ఇదే విధంగా చాలా ఇప్పుడు పిట్ ఎన్డీపీసీ యాక్ట్ ద్వారా 123 మంది మీద ఆల్రెడీ పిట్ ఎన్డీపీసీ నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. వీటిలోని కూడా ఈగలకి సంబంధించి ఒక రౌడీ షీట్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ నేను మా రాష్ట్రంలో అందరు ఎస్పీలని కూడా ఈ వేదిక మీద నుంచి నేను అభినందించాలి. ఎందుకంటే ప్రతి జిల్లాలోని కూడా ప్రతి ఎస్పీ కూడా ఏదో ఒక విధంగా తను ఇన్నోవేటివ్ గా ఆలోచించుకొని డ్రగ్స్ మీద ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగరం ఉంది, సంకల్ప ఒక ప్రోగ్రామ్. అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ ఐజీ మన గోపీనాథ్ జెట్టి గారు అభ్యుదయం అని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని 200 మంది పోలీసులు ఇంట్లోకి కూడా వెళ్లకుండా దగ్గర 53 రోజులు 63 రోజులు 1000 కిలోమీటర్ల పైగా సైకిల్ తొక్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రతి విలేజ్ లోని. అదేవిధంగా ఈ రోజు డ్రగ్స్ మీద దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్ లో 5 మహిళా పోలీసులు దగ్గర 30 రోజులు ఇళ్లకు కూడా వెళ్లకుండా, వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఇళ్లకు కూడా వెళ్లకుండా ప్రతి విలేజ్ వెళ్ళి దగ్గర 200 పైన కిలోమీటర్లు వాళ్ళు సైకిల్ తొక్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు. అలా ప్రతి ఒక్క ఎస్పీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ డ్రగ్స్ నిర్మూలనకి, అదేవిధంగా గాంజా నిర్మూలనకి ఆ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, కొంతమంది అయితే నైట్ హాల్ట్ చేస్తున్నారు, పల్లె నిద్ర కూడా చేస్తున్నారు కొంతమంది ఎస్పీస్ అయితే. సో నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాలి. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఈరోజు అంటే మీకు తెలుసు మనకి ఈ డ్రగ్స్ విషయంలోని కూడా మనకి అరౌండ్ మనకి 343 మంది అంతర్రాష్ట్ర వలసదారులు కూడా ప్రొఫైలింగ్ చేయడం జరిగిందండి. దగ్గర 2366 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 58,674 కేజీల గాంజా కూడా ఈరోజు జప్తు చేయడం జరిగింది. 996 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 6,122 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఈగలకి సంబంధించిన మొత్తం ఒక డేటా అండి. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సైబర్ క్రైమ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సైబర్ క్రైమ్ కి కారెవరు అతీతుడని, అందులోని మనకు వెళ్ళిపోవడానికి
మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా అవ్వచ్చు, నా పక్కన కూర్చున్న మా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. ఈ రోజు పరిస్థితులు అలా అయిపోయినాయి. ఎందుకంటే ఎవడు ఏ టైంలో ఏది క్లిక్ చేయమంటారో తెలియదు, మన మొబైల్లోకి ఏది పంపిస్తారో తెలియదు. సో ఇది ఒక మెయిన్ మనకి ఇప్పుడు గాంజా ఎంత మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది.